नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने अधिकारियों को सलाह दी है कि जून में कृषि कार्य शुरू होने के मद्देनजर किसानों द्वारा तैयार ज्वार की फसल को मई तक पूरी तरह से खरीद लिया जाए। विधायक ने मंगलवार को सातनाला मंडल केंद्र में अनाज खरीदी केंद्र का निरीक्षण किया। इस अवसर पर उन्होंने स्थानीय किसानों से बातचीत की, उनकी समस्याओं के बारे में जानकारी ली। विधायक पायल शंकर ने बताया कि ज्वार खरीद को लेकर विधानसभा में बोलने के साथ ही कृषि मंत्री से भी अनुरोध किया गया। उन्होंने कहा है कि राज्य सरकार तमाम कठिनाइयों के बावजूद जिले के किसानों द्वारा उगाई गई ज्वार की खरीदी के लिए आगे आई है और कहा है कि निर्वाचन क्षेत्र में अब तक केवल 30,000 से 35,000 क्विंटल की खरीदी हुई है। उन्होंने आग्रह किया है कि बेमौसम बारिश के मद्देनजर खरीद शीघ्र पूरी किया जाए। उन्होंने कहा है कि वो शीघ्र ही कलेक्टर एवं मार्केटफेड के अधिकारियों के साथ बैठकर खरीदी केंद्रों की संख्या बढ़ाने के लिए कार्य करेंगे और कहा है कि उन्हें जानकारी मिली है कि महाराष्ट्र से लाई गई ज्वार कुछ किसानों के नाम पर बेची जा रही है। अगर ऐसा हुआ तो हमारे किसानों को नुकसान होगा। उन्होंने कहा है कि कई जांच चौकियां पहले ही स्थापित की जा चुकी है। किसानों को सलाह दी गई है कि वे अपने गांव में दी गई तिथियों और सरकारी नियमों के अनुसार ज्वार की फसल लाकर बेचे। రైతులు పండించినటువంటి జొన్న పంటను ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది। ఈ సమయంలో మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి జొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నేను అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మరి మంత్రి గారు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఇబ్బందులున్నా కూడా ఆదిలాబాద్ రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకొస్తున్నామని మంత్రి గారు చెప్పారు। ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 2.5 లక్షల క్వింటాళ్లు ఈ జిల్లాలో జొన్నలో ఇప్పటికే పంట చేతికి వచ్చినట్టు సమాచారం। మరి ఇప్పటికే దాదాపు ఒక 30 నుంచి 35 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు అయ్యింది। మిగతా జొన్న పంట అంతా కూడా కొనుగోలు త్వరలోనే పూర్తి చేసే విధంగా అధికారులతో సమావేశం కూడా పెట్టుకున్నాం। ప్రత్యేకంగా రేపు ఎల్లుండో మళ్లీ మిగతా విషయాల మీద జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా మార్కెట్కు సంబంధించిన అధికారులతో ఒక సమావేశం పెట్టి ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం। ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచనతో ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇప్పటికే కొంత ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా మహారాష్ట్ర నుంచి కొందరు దళారులు జొన్న పంటను తీసుకొచ్చి రైతుల పేరు మీద అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది। దానివల్ల కొంచెం మనకే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అటువంటి వ్యవహారం ఎవరైనా చేస్తే దాన్ని మనమే కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది। ఇప్పటికే ప్రభుత్వం తరఫున 3-4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది। మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి జొన్నలు మన తెలంగాణ మన ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మనకున్నటువంటి కొంత ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మన జిల్లాలో ఆదిలాబాద్లో పండించినటువంటి ప్రతి రైతు ఆ యొక్క జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం। దీనిని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి। మరి అదేవిధంగా ఈ సందర్భంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం, ఈ మే చివరి వారం లోపు రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క జొన్న గింజను మనం కొనుగోలు చేస్తేనే జూన్లో రైతు తన వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు వస్తాయి। మరి అదేవిధంగా జూన్లో వ్యవసాయ పనులు ఉంటాయి। మరి జూన్లో జొన్నలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే రైతుకు వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ మే చివరి వారం లోపల ఆదిలాబాద్లో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి జొన్న పంట అంతా కూడా కొనుగోలు చేయాలి। మరి అదేవిధంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం, మీకు ఇచ్చినటువంటి ఆయా గ్రామాలకు ఇచ్చినటువంటి తేదీల ప్రకారం పూర్తిగా ఆ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ని ఉపయోగించుకొని మరి ఇప్పటికే 4 సెంటర్లు ఉన్నప్పటికీ ఇంకొక 2 నుంచి 3 సెంటర్లు పెంచిపించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా। సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఇంకోటి అకాల వర్షాలు కూడా ఈ రోజులలో కురిసేటటువంటి పరిస్థితి ఉంటుంది। షెడ్లు లేని కారణంగా ఎక్కడైతే షెడ్లు ఉన్నాయో మరి ఇప్పటికే ఇంకొక 3 సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేసి అక్కడ సెంటర్లు ప్రారంభిస్తే ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క జొన్న పంట అంతా కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరుపైన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు।